లైటింగ్ బాగుంది కదా, సూపర్ లైటింగ్ అసలు. పత్తి వ్యాపారం చేయడానికి పత్తి చేనులోకి వచ్చినాం. హలో గైస్, అంతా బాగున్నారా? వెల్కమ్ టు నగేష్ విహారీ అండి. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు గండికోట వెళ్తున్నామండి. గండికోట ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను అనమాట. అయితే చలి మొదలైంది నాకు. ఎర్లీ మార్నింగ్ ఎగ్జాక్ట్గా 4:50కి ఇంట్లో నుంచి స్టార్ట్ అయినా. ఇప్పుడు 6 అవుతుంది దగ్గర. ఫుల్ చలి. నా వెనకాల ఓకే ఈ బండ్లో బయలుదేరాను అనమాట నేను గండికోటకి. 130 కిలోమీటర్స్ దగ్గరే, అందుకే బైక్లో బయలుదేరాను. ఎందుకంటే అక్కడ ఎక్స్ప్లోర్ చేసేది చాలా ఉంది, అందుకే బండ్లో బయలుదేరాల్సి వచ్చింది. చలి పెడతా అంటే రోడ్లో చలి మంట కాచుకుంటున్నా. వెచ్చగా ఉందండి చలి మంట. ఆహా, లైటింగ్ బాగుంది కదా, సూపర్ లైటింగ్ అసలు. ఒకవైపు నుంచి అట్లా మంట పడుతూ అంటే మళ్ళీ చలిమంట కోసం ఆపేవారా ఆయన అని అనుకుంటున్నారా? కాదండి, చలిమంట కోసం కాదు, అంతకంటే పెద్ద మంట వస్తుంది వెనకాల. నా వెనకాల బహుశా ఈ కెమెరాలో కనిపించట్లేదు, నాకు ఇక్కడి నుంచి చూస్తే కనిపిస్తుంది. అది చూపించి అది ఏంటో చెప్తాను. చూడండి అక్కడ ఎంత పెద్ద మంట కనిపిస్తుందో కదా, అది స్టీల్ ప్లాంట్ అండి. తాడపత్రిలో ఉన్నాం ప్రస్తుతం మనము. తాడపత్రిలో ఉన్న స్టీల్ ప్లాంట్, అది కమర్షియల్ ఏరియా. అందులోకి మనల్ని ఎవరిని అలో చేయరు, వీడియో తీసుకోవడానికి లేదు. ప్రస్తుతం అది రన్నింగ్లో ఉంది, ఏదో తయారు చేస్తున్నారు. మంట దగ్గర చలిమంట కాచుకునేకపోతే ఖాళీ బూడిద అయిపోతాం అన్నమాట. ఇందాక మనం అక్కడ ఒక స్టీల్ ప్లాంట్ చూసాం కదండి, ఆ స్టీల్ ప్లాంట్ ఇదే ఆర్జా స్టీల్ ప్లాంట్ తాడపత్రిలో ఉన్న ఆర్జా స్టీల్ ప్లాంట్ అండి. ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఈ స్టీల్ ప్లాంట్కి. సో చూడండి, యాపిల్ పండు అనుకోకండి, అది యాపిల్ పండు కాదు. సన్ రైజ్ అవుతుంది మార్నింగ్ కదా, బ్యూటిఫుల్ సన్ రైజ్ అనమాట. పొరపాటున యాపిల్ పండు అనుకున్నారంటే అది మీ పొరపాటే. సో ఆ ఫ్యాక్టరీని అలా నిలబడుకొని చూస్తూ ఉంటే ఇక్కడ చూడండి సన్ రైజ్ ఇలా అవుతుంది అనమాట. ఎంత బాగుంది సన్ రైజ్.
సో ఇప్పుడే కొండాపురం దగ్గర టిఫిన్ తిందామని ఆగినానండి. నా వెనకాల బండి కనిపిస్తుంది కదా, ఈ బండ్లోనే టిఫిన్ తింటున్నా. ఎప్పుడు హోటల్లో కూర్చొని ప్రశాంతంగా టిఫిన్ తినడమే కాదు, అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్లో కూడా టిఫిన్ తినాలా. ఆ హోటళ్ళలో కంటే ఇలాంటి ప్లేసెస్లోనే టిఫిన్ చాలా బాగుంటుంది. నేను టిఫిన్ ఎక్కడ చేస్తున్నానంటే కొండాపురంలో చేస్తున్నాను అనమాట. ఈ కొండాపురంకి ఒక చరిత్రనే ఉంది. ఆ చరిత్ర ఏంటంటే ఈ కొండాపూరు ఓకే ఈ కొండాపూరు ఏమైందంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ ఇల్లులన్నీ కొండ మీద ఉన్నాయి చూడండి. ఇల్లులన్నీ కొండ మీద ఉన్నాయి కదా అని కొండాపూర్ పేరు వచ్చిందని అనుకోద్దండి. ఈ కొండ మీద ఉండాల్సిన దానికి కారణం ఏంటంటే ఈ కొండాపూరు సగం పార్ట్ ఇక్కడ ఒక డ్యామ్ కడితే కొద్ది పార్ట్ ఆ డ్యామ్ బ్యాక్ వాటర్లో మునిగిపోయిందనమాట. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేసినారంటే అక్కడ మునిగిపోయిన ఇళ్ళన్నిటికీ ఇక్కడ ఈ కొండల పైన స్థలం కేటాయించినారు. అందుకే మిగతా ఇల్లులన్నీ ఈ కొండల పైన ఉన్నాయన్నమాట. సో ఇప్పుడే నేను ఏం చేసిన, డబల్ ఎగ్ దోశ చెప్పిన. ఎగ్ దోశ ఎలాగుందో తిందాం వెళ్ళి. వేస్తున్నాడు, రెడీ అయినట్టుంది. తిని టేస్ట్ ఎలాగుందో చెప్తా. సో మన డబల్ ఎగ్ దోశ అయితే రెడీ అయిపోతుంది. రెడీ అయిన తర్వాత తిని టేస్ట్ ఎలాగుందో చెప్తా. ఎగ్ దోశ ఎలా ఉందో తిని చెప్తాను కదా, చెప్తాను. బాగా చట్నీ ఇట్లా అద్దేసి బాగుందండి, సూపర్. అందుకే చెప్తా, ఎప్పుడు హోటళ్ళలో కూర్చొని తినకోకుండా అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్లో కూడా తినాలి. ఇలాంటి ప్లేసెస్లోనే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. సూపర్ అసలు దోశ. ఇంకా ఇక్కడ నుంచి గండికోట మనకు అప్రాక్సిమేట్గా 57 కిలోమీటర్స్ ఉందండి. ఇంకొక 45 మినిట్స్ జర్నీ. అక్కడే పోయి తినిండొచ్చు, కానీ ఎందుకో బాగా ఆకలి వేస్తుంది, అందుకే ఆపేసిన బండి. ఇందాక మనం తిన్న డబల్ ఎగ్ దోశ బిల్ ఎంత అయింది అనుకున్నారు? కడుపు నిండా తిన్నాను, 50 రూపాయలు అయిందండి. 50 రూపాయలు. అదే ఆ డబల్ ఎగ్ దోశ ఒక హోటల్లో పోయి కూర్చొని తింటే ఎంత లేదన్నా 100 ఉంటుంది. అంతెందుకు, హైదరాబాద్ సిటీలో ఎక్కడన్నా పోయి సింగిల్ ఎగ్ దోశనే ఎక్కడైనా తినండి, బండి మీద ఎక్కడైనా 60 రూపాయలు ఉంటుంది. ఇక్కడ 50 రూపాయలు పల్లెలో. కల్లాస్ దోశ అనమాట, చాలా బాగుంది. సరే, ఇంకా ఇలాగే మాట్లాడుకుంటూ కూర్చుంటే లేట్ అయిపోతుంది. ఆల్రెడీ సూర్యుడు వచ్చినాడు పైకి, మనం ఇంకా వెళ్ళిపోదాం ముందుకి. సో ఇదేనండి మనం టిఫిన్ తిన్న ప్లేస్, రాయల్ హైవే ఫుడ్. ఇది కొండాపురంలో రాయల్ హైవే ఫుడ్స్లో టిఫిన్ తిన్నాను అనమాట. చాలా బాగుంది కొండాపురం చూడడానికి. చూస్తున్నారా, కొండ మీద ఇల్లులు కట్టుకున్నారు. ఇదంతా కొండ మీద ఇల్లులు కట్టుకున్నారు. ఈ ఊరి పేరు చూడండి, చిట్టిమిట్టి చింతల. చిట్టి మిట్టి. ప్రస్తుతం అయితే మనము పత్తి వ్యాపారం చేయడానికి పత్తి చేనులోకి వచ్చినాం. నా వెనకాల ఉన్నదంతా పత్తి చేను. సో పత్తి వ్యాపారం చేద్దాం ఇప్పుడు చేనులోకి పోయి. పత్తి వ్యాపారం అంటే పత్తి కొనడం అమ్మడం కాదు, పత్తిని మీకు చూపిద్దామని వచ్చానన్నమాట. ఓకేనా? సో పత్తిని అయితే చూద్దాం రండి. ఇక్కడ ఉంది పత్తి, చాలానే ఉంది చూడండి పత్తి. ఇంకోటి, మా రాయలసీమ పక్కన పత్తి బాగా పండిస్తారండి, చాలా బాగుంటుంది, మంచి పత్తి అన్నమాట. సో ఇక్కడంతా పత్తి చేను బాగా పండింది. అంటే ఇది తక్కువే అనుకోండి, ఇంకా బాగా పండుతుంది పత్తి. సరే, సో ఎందుకు ఫ్రంట్ కెమెరాలో నుంచి పత్తి చూపిస్తాను చూడండి. సో పత్తి ఏమవుతుందంటే కాయల్లాగా వస్తాయండి. ఇది పత్తి కాయ, ఇది చూడండి పత్తి కాయ.
విచ్చుకుంది. కాయ ఎలాగ వచ్చి ఇలాగ విచ్చుకుంటుంది అనమాట. ఆల్రెడీ వచ్చిన పత్తి గాలికి ఎగిరిపోయి ఎక్కడో పడిపోయింది. వదిలేసినారో ఏమో మరి. ఎక్కడన్నా కాయలు ఉంటే చూపిస్తాను. ఇదిగో చూస్తున్నారా, పత్తి అనేది ఇలా కాయలాగా వచ్చి ఆ తర్వాత విచ్చుకుంటుంది అనమాట. ఇలా విచ్చుకుంటుంది పత్తి. చూడండి, మొత్తం పత్తే. మంచు పడినట్టుందండి పత్తి మీద. చల్లగా ఉంది, మంచు కురిసింది పత్తి మీద. చల్లగా నానిపోయింది పత్తి అంతా. కాదు కాదు కాదు, ఏదో పత్తి సర్వేనా అని అడుగుతున్నారు ఎవరో తోటల్లో దిగినందుకు. చూడండి, దీంట్లో ఏవో పురుగులు ఉన్నాయి. కానీ పత్తి పంటను ఎందుకో వదిలేసినారు వీళ్ళు. ఏం చేస్తారో మరి. ఇదిగో కాయ ఇలాగ వచ్చి విచ్చుకుంటుంది అనమాట. విచ్చుకొని అలా తయారవుతుంది పత్తి. సో పత్తి అనేది ఇలాగ వస్తుందండి, విచ్చుకొని ఇలాగా మెత్తగా ఉంటుంది. దీంట్లో సీడ్స్ ఉంటాయి అన్నమాట. ఈ సీడ్స్ని ఫ్యాక్టరీలోకి తీసుకొని పోయి సీడ్స్ అన్నీ తీసేస్తారు. సీడ్స్ని తీసేసి ఫెర్మెంట్ చేసి స్టిరైల్ చేసి ఆ తర్వాత దీంట్లో నుంచి దారాలు తీస్తారు. ఇదిగో పత్తి చూస్తున్నారా, ఇదిగోండి. సీడ్స్ అన్నీ తీసేస్తారండి, చాలా సీడ్స్ ఉన్నాయి. ఈ సీడ్స్ అన్నీ తీసేస్తారనమాట. ఈ సీడ్స్ తీసేసి దీన్ని ఫెర్మెంట్ చేసి క్లీన్ చేసి నీట్గా వాష్ చేసి క్లీన్ చేస్తారు. ఎక్కడ ఒక మట్టి రేణు కూడా లేకోకున్నంతగా క్లీన్ చేస్తారు. ఈ పత్తిని క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి స్టెరైల్ చేసి హాస్పిటల్స్కి వాడుకోవడానికి ఇస్తారు. లేదంటే దారాలు తయారు చేస్తారు, కాటన్ దారాలు తయారు చేసి వాటితో బట్టలు కుడతారు. ఇంకా దారాలు ఏమేమిటికి వాడతారు అనేది మీకు తెలుసు. ఇదిగో పత్తి అయిపోయింది, పత్తి వ్యాపారం అయితే అయిపోయింది. ఇంకా మనము వెళ్ళిపోదాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, ఇప్పుడు మనం మైలవరం డ్యామ్కి వెళ్తున్నామండి. గండికోటకి దగ్గరలోనే ఉన్నాము. ఇక్కడ నుంచి గండికోట 8 కిలోమీటర్స్ అనమాట. ప్రస్తుతం అయితే ఇక్కడే ఉన్న మైలవరం డ్యామ్ని చూద్దామని వచ్చాను. వెళ్ళి మైలవరం డ్యామ్ చూసుకొని ఆ తర్వాత మళ్ళీ గండికోట ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్గా చూపిస్తానండి. ఎందుకంటే లెంతీ వీడియో అయిపోతుంది, ఒక రోజంతా వస్తుంది పెడితే వీడియో. ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్గా చూపిస్తాను, అడ్జస్ట్ అయ్యి చూడండి, ఓకేనా? సో ఇప్పటిదాకా చూసారు కదా, అన్ని సీనరీలతో వచ్చామండి. ఇంకా ఈ వీడియో ఇట్లానే పెట్టుకుంటా పోతే చాలా లాంగ్ అవుతుంది అనమాట. అందుకే నేను ఏం చేస్తానంటే ఈ వీడియోని ఇక్కడితో కట్ చేస్తాను. ఆ తర్వాత ముందుకెళ్ళి ఇంకా కొన్ని వీడియోస్ అయితే తీసుకుందాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. అప్పుడే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.